సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మెబాట పట్టారు. ఎన్నో సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న కనీస వేతనం ఇవ్వటం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా విధులు నిర్వహిస్తూ ఆందోళనలు చేశారు. అయినా సమస్య పరిష్కారం కానందున ఈ నెల 4వ తేదీ నుండి విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. తమ డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు. కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు నిరసన దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. టెక్నికల్ ఉద్యోగికి 29,200, నాన్ టెక్నికల్ ఉద్యోగికి 24,500 జీతం ఇవ్వాలని వారు కోరారు. 15 సంవత్సరాలు దాటిన కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని వారు కోరారు. హెచ్ఆర్ పాలసీ అమలు చేసి సంక్షేమ పథకాలు తమకు వర్తించే విధంగా చూడాలన్నారు. కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోహర్, జావీద్, శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల ఐక్యత, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. గత 30 ఏళ్ళుగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నందు వర్క్ చేస్తున్నాము. మనము ఈ ఇంజనీరింగ్ వర్కర్స్ 28 రోజులు అవుతుంది మేము స్ట్రైక్ చేయబట్టి. మా ప్రధాన డిమాండ్ వచ్చేసి జీతం పెంచాలని చెప్పి చేస్తున్నాము. ఇది వచ్చేసి 24 గంటలు పనిచేసే వ్యవస్థ. ఈ ఇంజనీరింగ్ వ్యవస్థ నీటి సరఫరా గురించి ఫిల్టర్ బెడ్ నుంచి పంప్ ఆపరేటరు, డైలీ లీకేజ్ చేసే వాళ్ళు అందరు ఉంటారు. ఇందులోన డైలీ వర్క్ చేస్తున్నాము. కానీ మాకు జీతాలు పెరగక చాలా ఇబ్బందులు పాలవుతున్నాము. పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితి. అప్పులు తీసుకొచ్చి పిల్లలు ఫీజులు కట్టుతున్న వాళ్ళు వడ్డీ వాళ్ళు ఇంటి మీద పడి మీరు ఫీజులు వడ్డీ కట్టలేకుంటే ఎట్లా అది అని ఇబ్బంది పెడుతున్నారు. మా జీతాలు పెరిగితేనే మా జీవితాల్లో వెలుగుంటుంది. దయచేసి ప్రభుత్వము గమనించి మాకు జీతాలు పెంచవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. మీ పేరు? పురుషోత్తం రెడ్డి, కర్నూలు. నా పేరు వెంకటేష్. నేను ఫిల్టర్ బెడ్లో పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడిగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులంతా అనేక సంవత్సరాల నుంచి, దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ నిత్యం మంచినీటిని, అదేవిధంగా వీధి లైట్లను, అదేవిధంగా నగరమంతా సుందరంగా ఉంచడం కోసము, ప్రజలకు స్వచ్ఛమైనటువంటి గాలిని ఇవ్వడం కోసము చెట్లను పెంచే విధానం కానీ, రోడ్ల మధ్యలో డివైడర్లు నగరం అందంగా ఉంచడానికి డివైడర్లను చెట్లు అందంగా మలచడం కానీ, ఈ విధంగా పార్కు కార్మికులుగా, అదే నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచినీటిని అందించేటువంటి ఫిల్టర్ బెడ్ కార్మికులుగా, అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చీకటి లేకుండా, ప్రజలందరికీ ఇబ్బంది కలిగించకుండా వెలుగులు అందించేటువంటి ఎలక్ట్రికల్ కార్మికులుగా మేము పనిచేస్తున్నాము. మేము గత 25 సంవత్సరాల నుంచి. నా పేరు సాలరాజు. మేము ఎలక్ట్రీషియన్ విభాగంలో స్ట్రీట్ లైట్ నందు వర్క్ చేస్తున్నాము. గత 24 ఏళ్ళుగా పనిచేస్తున్నాము. మాకు స్తంభం ఎక్కి పని చేసేటప్పుడు ఏదైనా షాక్ గురైనా మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మున్సిపాలిటీ తరఫున లేదు. మేము కనీస వేతనం అడుగుతున్నాము. మాకు రావాల్సిన హక్కులను మేము సాధించుకోవడానికి సమ్మెలో ఉన్నాము. ఈ 2 రోజులు చూస్తాము. ఈ 2 రోజుల తర్వాత తీవ్రంగా ఖచ్చితంగా అన్ని లైట్లు, వీధి లైట్లు ఆఫ్ చేసి చీకటిగా పూర్తి సమ్మెలోకి వెళ్ళి నీళ్లను, కరెంటుని అన్నీ ఆఫ్ చేస్తామని మనవి చేస్తున్నాను. నీ పేరునా? నా పేరు సాలరాజు.